ఫ్రెండ్స్లా మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతలు. మరి ఈ రోజు వీళ్ళకి ఎంతోమంది గుర్తించినప్పటికీ మరి నిన్ను నన్ను సజీవ రెక్కలో కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. ఈరోజు దేవుడి మాటలు మాట్లాడుతున్నాం మనం. 109వ కీర్తన 1వ వచనం నుండి 2 వరకు. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనంగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరును తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనిచున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు తనని చెరపాలని ఎంతోమంది చూస్తున్నారట. అంటే తన ఇరుగు పొరుగు వారు కావచ్చు, తన బంధువులు స్నేహితులు కావచ్చు, ఎంతో వేదనకి గురి చేస్తున్నప్పటికీ తను మరి ప్రతిక్షణం అనుక్షణం దేవుడికి మొరపెడుతున్నాడు. కాబట్టి మరి ఇట్లాంటి అనుభవంలో మీరు ఉన్నట్లయితే ఈరోజు మరి ఆయనకు మొరపెట్టండి. ఆయన మనల్ని నిశ్చయంగా తప్పించే దేవుడు, ప్రతి నోళ్ళను మూసే దేవుడు. కాబట్టి మనం అందరం ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నత సర్వాధికారి, మరి ఈ వాగ్దానాన్ని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోవడానికి మీ సహాయం దయచేయండి. వారికి ఉన్న ప్రతి అవసరతలతో మీ నామలు తీర్చుకొని తండ్రి ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్తూ మరి ఈరోజు బర్త్డే మ్యారేజ్లు ఎవరైతే జరుపుకుని వారందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కృపను భద్రపరచుకోమని యేసుక్రీస్తు శక్తి గల నామమును అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి ఈ వాగ్దానం కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ మరి పంపించండి. మరి ఈ ఛానల్ని మీరు ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మాధవి ఒరగడ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.